చెప్పడం జరిగింది. అక్క మండలం మొత్తంలో తంగెళ్ళపల్లి మనకి హైయెస్ట్ లీడ్ ఇచ్చింది అక్క, 340 వచ్చిన గ్రామం ఇది అని చెప్పినప్పుడు తను చాలా సంతోషపడ్డది. అప్పుడు నాకు అర్థమైంది, నేను వచ్చినప్పుడు అందరు కూడా చాలా మంచిగా నవ్వుకుంటూ మా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే శంకరన్న అంటే ఎంత అభిమానం ఉంది మీ మనసులలో అనేది నాకు అర్థమైందట. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన యువత మీరందరూ ఈ గ్రామం వాళ్ళు ఎంతో కష్టపడి డాక్టర్ చదువు చదివి ఇప్పుడు నిలబడే అభ్యర్థి నా భర్త ఒక డాక్టర్ చదువు చదివి ఆయన ఆ డాక్టర్ చదువుతోటి నేను కేవలం కొంతమందికే నేను సేవ చేయగలుగుతా, నా జీవితం మొత్తం కలిపి కూడా ఒక కొన్ని వేల మందికి మారుతూ 1,00,000 మందికి నేను సేవ చేయగలుగుతా. కానీ ప్రజాసేవలోకి వస్తే రాజకీయాలలోకి వచ్చి మనం చట్టాలు చేసి ప్రజలకు సేవ చేయగలిగితే కొన్ని కోట్ల మందికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళమైతాం అన్న ఉద్దేశంతో ఆయన అటువంటి చదువుని కూడా వదిలిపెట్టి ఇక్కడికి రాజకీయంలోకి వచ్చి ఒక్కొక్క మెట్టుగా ఎన్నో వెన్నుపోట్లు ఎన్నో కష్టాలు ఎన్నిటినో ఆయన అధిగమించుకుంటూ ఈ రోజు మీ ముందరికి ఎంపీగా పోటీ చేయడానికి నిలబడ్డాడు. నేను మీ కష్టం నేను తెలుసుకోవాలి కదా. ఏం పేరు కదా మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. ఆమె మాట్లాడుతుంటే మనం ఎందుకు ఆపినామంటే పెద్దలు మాట్లాడుతుండ్రు కదా, ఒకసారి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని ఆపినాం. కానీ అక్క మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. 10 ఏళ్ళు మనము ఒక ప్రభుత్వాన్ని నమ్మి మొదటి 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కార్గుర్తులకు. అవునా అన్నా? ఇచ్చినమ్మా? అందరూ కూడా చేసిండ్రు కదా కార్గుర్తుకి అందరు. అక్క 5 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళకి అవకాశం. వాళ్ళు సహనం అంటే మనకి ముఖ్యంగా మహిళా మూర్తులకి అన్న మీరు తప్పు అనుకోవద్దు ప్లీజ్, అందరూ తప్పు అనుకోవద్దు. నేను మహిళా మూర్తులకు ఎందుకంటున్నంటే మనకి వాళ్ళకన్నా రెట్టింపు సహనం రెట్టింపు ఓర్పుంటది. ఎందుకంటే ఒక ఇంటి బాధ్యతని తీసుకొని మనం ఎంతో అందరినీ కూడా మనము ఎవరిని నొప్పియొద్దు అన్న ఉద్దేశంతో భర్తని పిల్లల్ని మన తల్లిదండ్రులని కూడా అత్తమామల్ని అందరినీ చూసుకుంటా మనం ఎంతో కష్టపడతాం. ఆడవాళ్ళం ఎంతో ఓర్పు సహనంతో సంసారం చేసుకుంటూ వస్తాం. అవునా? అదే ఓర్పు సహనంతో ఇచ్చిండ్రా మొత్తం ఎన్నేళ్ళు చేసిండు? 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళకైనా కనీసం ముట్టించిన వాగ్దానాలైనా ఏమన్నా నెరవేరినాయా? ఎన్ని డబ్బులు పెట్టుకుని వచ్చినాయి మన ఊళ్ళో? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ మన మరి ఇది ఎంత బోసక్క చెప్పండి. అవునా? కష్టపడేటోకే దాని విలువ ఏందో తెలుస్తుంది. ఇక్కడ నించొని మైకాదుకొని ఉపన్యాసం చెప్తే కాదు, ఆ కష్టం విలువ అక్కడ ఉన్నోళ్ళకి తెలుస్తుంది. 10 ఏళ్ళు మీరు ఇచ్చింది కదా అవకాశం, ఎంత మోసపడ్డారు. మరి అటువంటి గ్రహణాన్ని మనం తప్పించుకోవాలని చెప్పి మొన్న అందరం కలిసి ఏం చేసినాం. For more videos like this, subscribe Big TV channel.